ఎంత మొత్తుకున్నా అబద్ధాల బాట మాత్రం వదలట్లా బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ స్తోమతకు మించి స్థాయికి మించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిన ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ దివాళా దిశగా తీసుకెళ్ళిపోయింది. ఇప్పటికే తెల్లారితే ఆ రంగు కూడా బయటపడుతుంది. దివాలా అంటే ఏంటి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్రప్సీ వైపుకి వెళ్ళింది, బ్యాంక్రప్సీ అయిందా లేదా తెల్లారితే తెలుస్తుంది. రేపు ఉదయానికో రేపు మధ్యాహ్నానికో. అదొక వైపు అయితే ఇప్పటికే 11 లక్షల అప్పు క్రాస్ అయిపోయిందనేది ఎవరిని అడిగిన మినిమం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా అడిగినా చెప్తారు ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అంటే. అలాంటిది ఏదో చెప్తారు ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. చాలా కాలమైంది ఆయన కనపడక. బహుశా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి, బడ్జెట్ సమావేశాలు పెట్టాలి కాబట్టి సడన్గా తెర మీదకి వచ్చారా, అప్పటికప్పుడు వస్తే ఫేస్ చేయడం ఎందుకని ఇప్పుడే కొన్ని అబద్ధాలు ఇప్పుడే చెప్పేసుకొని అప్పుడు మిగతా చెబుదామని అనుకున్నారా ఏంటనేది తెలియదు. ఎంత పచ్చిగా అంటే అసలు గత తెలుగుదేశం ప్రభుత్వం కంటే మేము తక్కువ అప్పులు చేసాం అనేది ఆయన మాట. అక్కడే అర్థమైపోతుంది అది ఎంత బూతు అనేది, అబద్ధం కూడా కాదు. ఆనాటి ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది అనేది ఈ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి నాకు చెప్పింది. అందులో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆ వాటా షేర్ ప్రకారం దగలు పడిన అప్పెంతా కూడా అందరికీ తెలుసు. అది పోను వాళ్ళు చేసింది గవర్నమెంట్ చేసిన టీడీపీ గవర్నమెంట్ చేసిన అప్పెంతో ఈ ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ ఒకవైపున ముఖ్యమంత్రి గారు రోజు చెప్తూ ఉంటాడు 2,90,000 కోట్లు బటన్ నొక్కి పంచానంటాడు. రెవెన్యూ చూస్తే మొదటి 3 ఏళ్ళు రెవెన్యూ లేదు మాకు కోవిడ్ వల్ల అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడేమో 22% రెవెన్యూ ఉంది, బ్రహ్మాండంగా ఆదాయం వస్తుందని ఇప్పుడు చెప్తారు. ఓ పక్క జీతాలు రావు, పెన్షన్లు రావు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, చిన్న చిన్న వాళ్ళకు కూడా బిల్లులు లేవు. ఎక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటే ఆగిపోవడానికి, పాతే ఆగిపోయినాయి, కొత్తవి టేకప్ చేయరు, రోడ్డు మీద తట్టెడు మట్టి పోయారు, డిప్పటి ఇసుక సిమెంట్ పోయారు, ఉన్న పంచభూతాలను అమ్మేసుకుంటారు, ప్రజలకు మిగిలింది ఏమీ లేదు. అదేమంటే అప్పులు చేయలేదంటారు, ఆదాయం ఉందంటారు. 3 లక్షల కోట్లు ఎంత ఆదాయం ఉంటే పెట్టుండాలి. పోనీ అలాగని చెప్పేసి పాత స్టాచ్యూటరీ స్కీమ్స్ ఏమైనా కంటిన్యూ చేశారా అంటే ఏది లేదు, అన్నీ క్లోజ్. అన్నీ రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం చేయాల్సినవి కూడా క్లోజ్ చేసి పడేశారు. మద్య నిషేధం చేస్తానన్నా చేయకపోగా దాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం లేనంత అన్నిసార్లు రికార్డు స్థాయిలో ఎఫ్ఆర్బిఎంని లిమిట్ దాటేసి అప్పులు తీసుకొచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఏడాది ఆఖరికి చేయాల్సిన అప్పును ఏడాది మధ్యలోనే పూర్తి చేసేశారు. ఒకటి కాదు, అనర్గళంగా చెబుతూ పోతూనే ఉండొచ్చు ఇలా. అయినా మేము తక్కువ చేసామంటారు. ఎలా తక్కువ చేశారు, ఏ రకంగా తక్కువ చేశారు అని అంటే ఏదో ఎవరికేం తెలియదు అనుకుని వరల్డ్ బ్యాంక్ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చిందే చెప్తారు, ఇంకంతే. మిగతా చెప్పరు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చినవి చెప్పరు, కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన బిల్లులు చెప్పరు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చెప్పరు, రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వట్లా ఇంతవరకు, ఉద్యోగులకు ₹1 లోన్ ఇవ్వరు. ఉద్యోగులే కాదు ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయినాయో చెప్పరు. ఇస్తున్న స్కీములో బటన్ నొక్కిన స్కీముల్లో సగం కూడా జనంలో అకౌంట్లలో పట్టలేదు, ఆ మిగతా డబ్బు ఏమైందంటే చెప్పరు. లెక్క మాత్రం చెప్తారు ఇన్ని లక్షల కోట్లు ఇచ్చామని. అందులో సగానికి దగ్గర అకౌంట్లో పడవు. మరి ఇంత పచ్చిగా ఇది ఎందుకు చేస్తారు ఏంటి అనేది ఊహించని పని. అదేమంటే ఇప్పుడు కొత్త పల్లవి, చంద్రబాబు వల్ల రాష్ట్రం విడిపోయిందంట. 10 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది ఆ విషయం రాజేంద్రనాథ్ రెడ్డి గారు.
రాష్ట్రం విడిపోయిందని మాట్లాడడం దేనికి? అంటే మీ ఉద్దేశం ఏంటి? సెంటిమెంటా? ఎమోషన్ రెచ్చగొట్టడమా? అయిపోయిందా? 3 రాజధానులు అయిపోయింది, ఇప్పుడు ఇది పట్టుకున్నారు. ఇంకా 1,80,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే హైదరాబాద్ను కోల్పోయామంట. మీ ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో బాగానే, మీకు మీ బాస్కి. హైదరాబాద్ను కోల్పోయామనే బాధ ఇప్పుడు ఎందుకు? అయిపోయింది, 10 ఏళ్ళు అయింది. 1 కాదు 2 కాదు, 10 ఏళ్ళు అయింది. కనీసం ఒక చిన్న ఒక పరిశ్రమను స్థాపించుకోలేకపోయారు, రాజధాని కట్టుకోలేకపోయారు. పోలవరం కట్టలేదు ఇంతవరకు, తట్టడి మట్టి లేదు. అది కూడా ఆయన చెప్తాడు, తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం కట్టలేకపోయాం. అన్నిటికీ మోషన్స్ అయినా చంద్రబాబే, కడుపు నొప్పి వచ్చినా చంద్రబాబే, తినదరగకపోయినా చంద్రబాబే. మరి మీరెందుకున్నారు? పోనీ చంద్రబాబుగా చేసినవి కాకుండా మీరు చేసింది ఏంటి చెప్పండి? మీరు ఒరగబెట్టింది ఏంటి? ఉద్ధరించింది ఏంటి? అన్నిటికీ చంద్రబాబే. సో ఈ అప్పుల సంగతి ఏంటి